హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు పరాశక్తి మన తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా యాక్ట్ చేసిన పరాశక్తి మూవీ టీజర్ రివ్యూ గురించి నేను మీ ముందుకు వచ్చాను. పరాశక్తి టీజర్ రివ్యూలోకి వెళ్తే ఈ కథ ఒకప్పుడు మెడ్రాస్ సిటీలో స్టూడెంట్స్ మధ్య జరిగే కథగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇందులో మన హీరో శివకార్తికేయన్ స్టూడెంట్స్ అందరినీ ఒక జాగృతం చేసి వాళ్ళ ఒక విప్లవాత్మకమైన భావాలు రెచ్చగొట్టి ఒక మంచి ప్రయోజనం పొందే క్యారెక్టర్లో ఒక శక్తివంతమైన క్యారెక్టర్లో మన శివకార్తికేయన్ కనిపిస్తున్నాడు. ఇందులో జయం రవి స్టూడెంట్స్ విప్లవ వీరుడిగా కనిపిస్తున్న శివకార్తికేయన్ దొరికితే శివకార్తికేయన్ని కాల్చి చంపి ముట్టబట్టే క్యారెక్టర్లో ఒక విలన్, అత్యంత క్రూరమైన విలన్ పాత్రలో మన జయం రవి ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇంకో హీరో క్యారెక్టర్లో గద్దలకొండ గణేష్లో సెకండ్ లీడ్ చేశాడు కదా హీరో క్యారెక్టర్, ఆ అబ్బాయి ఒక హీరోలో కనిపిస్తున్నాడు. శ్రీలీల ఇందులో మెయిన్ హీరోయిన్గా కనిపిస్తుంది. బేసిక్గా కాలేజీలో ఒక స్టూడెంట్స్ మధ్య మేబీ ఒక రాజకీయ నాయకులు పెట్టే స్విచ్గా కానీ ఇంకేదన్నా కానీ స్టూడెంట్స్ మధ్య విభేదాలు కలగజేసే పాత్రలో ఈ విలన్స్ జయం రవి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి యూనిటీ చేసి వాళ్ళందరినీ అంతం చేసి ఒక మంచి ప్రయోజనాన్ని పొందే క్యారెక్టర్లో మాత్రం మన శివకార్తికేయన్ కనిపిస్తున్నాడు. బేసిక్ ఈ మధ్య వచ్చే సినిమాలు అన్నిటికల్లా కూడా ఈ స్టూడెంట్స్ నేపథ్యం అనేటప్పటికి పాయింట్ మాత్రం కొత్తగా కనిపిస్తుంది. బేసిక్గా తెలుసుగా స్టూడెంట్స్ నేపథ్యమైనా ఇంకో నేపథ్యమైనా సినిమాలు ఎందుకు సక్సెస్ అవుతాయో ఎందుకు ఫెయిల్ అవుతాయో హీరో పాత్రధారైనటువంటి శివకార్తికేయన్ క్యారెక్టర్ బలంగా అత్యంత శక్తివంతంగా విలన్స్ని గజగజలాడించే పద్ధతిలో హీరో క్యారెక్టర్ శివకార్తికేయన్ క్యారెక్టర్ ఉంటే సినిమా హిట్ అవుతుంది. అంతేగాని విలన్స్ని చూసి గజగజ వణుకుతూ పారిపోయే క్యారెక్టర్లో మన శివకార్తికేయన్ కనిపించాడో సినిమా డిజాస్టర్ అవుతుంది. ఇది మూల సిద్ధాంతం, కోర్ ఎలిమెంట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ స్టోరీ. సో ఇదండి ఈ బేసిక్గా ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది, సూపర్గా ఉంది. ఇది నిజంగా ట్రైలర్ కూడా ఇంకా బాగుండాలని, సినిమా ఒక పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగు పర్వతరెడ్డి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను. బాయ్ బాయ్.